ఎంఐఎం అడ్డాలో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు హైడ్రా సిబ్బంది. అయితే ఎంఐఎం కార్పొరేటర్ నేతలు హైడ్రా సిబ్బందిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో చాంద్రాయనగుట్టలో హైటెన్షన్ నెలకొంది. బండ్లగూడ సర్వే నంబర్ 303 నుంచి 306 మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో ఎంఐఎం నేతలు అక్రమంగా ఆక్రమించుకొని నిర్మాణాలు కొనసాగిస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు హైకోర్టు అది అక్రమం అని తేల్చింది. దీంతో హైడ్రా సిబ్బంది ఆ నిర్మాణాలను కూల్చివేసేందుకు అక్కడ చేరుకుంది. అయితే హైడ్రా సిబ్బందిపై ఎంఐఎం కార్పొరేటర్ నేతలు దాడికి ప్రయత్నించారు. దీంతో భారీ పోలీస్ బందోబస్తు నడుమ వారిని అదుపులోకి తీసుకొని హైడ్రా సిబ్బంది కూల్చివేతలు కొనసాగిస్తుంది. దీంతో పాతబస్తీ చాంద్రాయనగుట్ట ప్రాంతంలో హైటెన్షన్ నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. మీరు చూస్తున్న దృశ్యాలు హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ప్రత్యేక విభాగం కొరడా జులిపిస్తుంది. తాజాగా పాత బస్టుపై దృష్టి సారించింది. ఇప్పటివరకు ఆ ప్రాంతానికి పెద్దగా వెళ్ళని హైడ్రా తెల్లవారుజామున చాంద్రాయనగుట్ట నియోజకవర్గంలోని అక్బర్ నగర్లో భారీ ఎత్తున కూల్చివేతలు చేపట్టింది. బండ్లగూడ మండల పరిధిలోని సర్వే నంబర్లు 303, 306 వరకు ఉన్న సుమారు 2000 గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను హైడ్రా బృందం కూల్చివేసింది. ఈ చర్యతో ఆ ప్రాంతంలో ఒకసారిగా ఉద్రిక్తత నెలకొంది. పాత బస్సు చాంద్రాయనగుట్టలోని అక్బర్ నగర్ ప్రాంతంలో నగరపాలక అధికారులు చేపట్టిన కూల్చివేత చర్యలు ఉద్రిక్తతకు దారితీశాయి. భారీ పోలీస్ బందోబస్తు నడుమ హైడ్రా సహాయంతో అనధికారికంగా నిర్మించబడిన షాపులను అధికారులు కూల్చివేశారు. ఈ క్రమంలో స్థానికులు ప్రతిఘటిస్తూ హైడ్రా జేసీబీకి ఎదురు నిలిచారు. కొంతమంది జేసీబీ ముందు పడుకొని కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులకు స్థానికులకు మధ్య తోపులాట చర్యలు చోటు చేసుకున్నాయి. ఈ చర్యలకు వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీకి చెందిన కార్పొరేటర్లు హైడ్రా మున్సిపల్ అధికారులపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పాతబస్తీ ప్రజలను దేనిని ముందుగా తెలియజేయకుండా అకస్మాత్తుగా కూల్చివేతలు చేపట్టడం అన్యాయమంటూ విమర్శించారు. హైడ్రా రంగనాథ్కు వ్యతిరేకంగా కార్పొరేటర్లు నిరసన చేయగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. చాంద్రాయనగుట్ట బండ్లగూడ సర్వే నంబర్ 303 నుండి 306 వరకు ఉన్న ప్రభుత్వ స్థలంలో 200 గజాల కబ్జా అయినట్లు అధికారులు గుర్తించారు. సర్వే నంబర్ 303 నుంచి 306 వరకు ఉన్న ప్రభుత్వ స్థలంలో 2500 గజాల స్థలం కబ్జా అయినట్లు అధికారులు గుర్తించారు. బండ్లగూడ మండలం కందికల్ విలేజ్లోని ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. 303, 306 స్థలంలో ఆ సర్వే నంబర్లో ఉన్న 2500 గజాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. వాస్తవానికి ఈ స్థలం యూఎల్సీ ల్యాండ్ కాగా సయ్యద్ బషీరుద్దీన్, సయ్యద్ అమీదుల్లా హుసేన్ కబ్జా చేశారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద ఉన్న భూమిని తన పేరు మీద రెగ్యులరైజ్ చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోయినా అందులో అనుమతులు లేకుండా షెడ్డులు, రూమ్లు నిర్మించారు. ఈ మేరకు ప్రభుత్వ భూమి కబ్జా జరుగుతోందని కాపాడాలంటూ స్థానికుల నుంచి ప్రజావానికి ఫిర్యాదు అందడంతో హైడ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించింది. సంబంధిత అధికారుల నివేదిక ఆధారంగా ప్రభుత్వ భూమి అని నిర్ధారించుకున్నారు. హైకోర్టు కూడా ఈ అక్రమ కట్టడాలను తొలగించాలంటూ 2 నెలల క్రితం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు అక్కడ నిర్మించిన ఆర్సీసీ రూములు, 4 రేకుల షెడ్డులు, షాపులు 4 వరకు కూల్చివేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో స్థానిక రాజకీయ నాయకులు, కబ్జా చేసిన వారికి చెందిన వారు కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే
స్థానిక పోలీసుల సహకారంతో వారిని లిఫ్ట్ చేసి కూల్చివేతలను హైడ్రా కొనసాగించింది. ప్రభుత్వ భూమిని కాపాడగలిగామంటూ స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. హైడ్రాకు ఫిర్యాదు చేయగానే క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆక్రమణల తొలగింపు చేపట్టిన హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైడ్రా కమిషనర్ రంగనాథ్, రెవెన్యూ పోలీసు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు స్థానికులు. हाइड्रा को बनाया, हाइड्रा को लाया क्या मकसद से सीएम नहीं मालूम, लेकिन हाइड्रा ब्लैकमेल कर रही, हाइड्रा पैसे मांग रही। हाइड्रा का कमिश्नर एक नंबर का ब्लैकमेलर अंगाना शहर में काम करा वाला कमिश्नर है, हम उससे वाकिफ है और इस मामले में गरीबों के साथ हुआ और कोर्ट के आर्डर को नजरअंदाज करके 22 को कोर्ट का आर्डर का भी डेट है, वो डेट को रखते हुए हाइड्रा कमिश्नर अपने जो सीएम और तेलंगाना गवर्नमेंट जो पावर्स उनको डेलीकेट करी उसका मिस यूज करके पुलिस की छावनी बनाकर सुबह के अव्वलीन सात के अंदर गरीबों के मकानात को बाबा नगर, हाफिज बाबा नगर के अंदर मुनहदीम करी। और बड़ी जो है इनकी फिरका परस्ती का ये सबूत है कि आज से 16 साल पहले यहाँ के ये गरीब मकानात आज जिसके तोड़े, इनके ये मालिकीन 5 लाख से ज्यादा का अमाउंट गवर्नमेंट को पे करी हुई है। ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.